హలో ఫ్రెండ్స్, మీకోసం అయితే ఈరోజు ఒకసారి కొత్త అప్లికేషన్ అయితే మీకోసం తెచ్చాను. ఈ అప్లికేషన్ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించుకొని మీకు ఈ అప్లికేషన్లో మీరు ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలన్నది మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే ఫుల్గా చూసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నా పేటిఎం అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకుని అయితే మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది చూపిస్తారు. చూపించిన తర్వాత మీరు ఎర్న్ చేసుకుంటారు. అది కూడా మనకి ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ పాస్ అయితే కనిపిస్తుంది. చూడండి, దానిపైన ప్రెస్ చేసిన వెంటనే మనకి పాస్బుక్ అనేది హిస్టరీ కనిపిస్తుంది. చూడండి, పాస్బుక్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హిస్టరీ అయితే చూపిస్తుంది. చూడండి, ఓకేనా. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేసుకున్నట్లయితే చూడండి, నేనైతే ఇన్స్టెంట్గా విత్డ్రా తీసుకుంటే నాకు ₹1.30 అనేది వచ్చేసింది. దానిపైన కూడా ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకి పేమెంట్ ఎక్కడ నుంచి వచ్చిందంటే మనకి ఇక్కడ చూడండి, పోస్ట్ బాజ్ ఫంట్ కనిపిస్తుంది కదా. మనకి ఈ అప్లికేషన్ నుంచి అయితే మనకి పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా అయితే వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకైతే కన్ఫర్మ్ అయిపోయింది కదా, దీంట్లో జెన్యున్గా మనీ ఇస్తుంది అనుకుని. ఓకేనా. తర్వాత ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయట్లేదో కొంచెం లైక్ చేసి చూడండి వీడియోని. ఓకేనా. చూడండి, ఇప్పుడైతే నేను అప్లికేషన్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ అప్లికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఎర్న్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, నేర్చుకోండి ఎలా ఎర్న్ చేసుకోవాలన్నది. తర్వాత మీరు అదే ఫాలో అయిపోయి మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, పోస్ట్ బజార్ కనిపిస్తుంది. చూడండి, సేమ్ అక్కడ నుంచి ఈ అప్లికేషన్ నుంచి పేమెంట్ వచ్చింది కదా, పోస్ట్ బజార్ నుంచి. ఓకేనా. ఆ అప్లికేషన్ అనేది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సైన్ అప్ ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. చూడండి, డైరెక్ట్గా అయితే అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చాలా రకాల మనకి స్టేటస్ అనేది కనిపిస్తుంది కదా. జస్ట్ దేని మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి టైమర్ అయితే నడుస్తుంది. చూడండి, ఇక్కడ 30 సెకండ్ అయితే వెయిట్ చేయాలి. మనం 30 సెకండ్ వెయిట్ చేసిన తర్వాత మనం ఒక యాడ్ అనేది వస్తుంది. యాడ్ని అయితే మనం కట్ చేసుకుంటే చాలు. మనకి ఒక యాడ్ చూస్తే మనకి 10 కాయిన్స్ అనేది అయితే వస్తుంది. చూడండి, మనకి 10 కాయిన్స్ కూడా వచ్చింది. మనకి 30 సెకండ్ కూడా అవసరం లేదు. మనం జస్ట్ ఒక 15 సెకండ్ వెయిట్ చేస్తే చాలు, మనకి 10 కాయిన్స్ అనేది వచ్చింది. డూ యూ వాంట్ టు డూ యాడ్ 10 కాయిన్స్ కనిపిస్తుంది కదా. మీరు ఎస్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఆ 10 కాయిన్స్ అనేది మన వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. చూడండి, ఈ యాడ్ని అయితే మీరు కట్ చేసుకోండి. పైన అయితే ఒక ఇంటూ మార్క్ అయితే వస్తుంది. కింద చూడండి, టాస్క్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంటూ మార్క్ వచ్చింది. దానిపైన ప్రెస్ చేసిన తర్వాత మనకి యాడ్ అనేది కట్ అయిపోతుంది. చూడండి, ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది. చూడండి, దానిపైన ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇలా అయితే వస్తుంది. చూడండి, నా వాలెట్లయితే 20 కాయిన్స్ అయితే ఉంది. నేనైతే రిడీమ్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ 20 కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మీరు రెడీమ్ తీసుకోవాలన్నా సరే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, పేటిఎం మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కదా మీకు. ఇక్కడ మీ పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద అమౌంట్ అయితే అడుగుతుంది కదా. అమౌంట్ అయితే మనము ఎన్నైతే కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకుంటామో ఆ కాయిన్స్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 కాయిన్స్ అయిపోతే చాలు, మనకి ఇన్స్టెంట్గా పేటిఎంలోకి అయితే విత్డ్రా అనేది తీసుకోవచ్చు. చూడండి, ఒక వీడియోకి మనకి 10 కాయిన్స్ వస్తే జస్ట్ మనం 11 వీడియోస్ చూస్తే చాలు, మనకి ఒక 2 మినిట్స్ అయితే అప్పుడు మీరు ఇన్స్టెంట్గా అయితే మీ బయట తీసుకోవచ్చు. మనకి అన్లిమిటెడ్గా అయితే ఇక్కడ వస్తుంటుంది. చూడండి, మనకి ఇలా ప్రెస్ చేస్తే చాలు, మనకి జస్ట్ ఒక 15 సెకండ్ వెయిట్ చేస్తే మనకి చాలు ఒక యాడ్ అనేది వస్తుంది. యాడ్ని కట్ చేస్తే మనకి 10 కాయిన్స్ అనేది మన వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 20 సెకండ్ అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఓకేనా. ఇలా అయితే మీరు చాలా సింపుల్గా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు యాడ్ 10 కాయిన్స్ కనిపిస్తుంది కదా. ఎస్ బటన్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ ఒక యాడ్ అనేది వస్తుంది. యాడ్ని అయితే మీరు కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోవచ్చు మీరు. చూడండి, కింద టాస్క్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసిందిగా. ఇలా అయితే చాలా ఈజీగా అయితే మీరు పేటిఎం అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి యాడ్ అనేది కట్ అయిపోతుంది. ఓకేనా. దీంట్లో సెల్ఫ్ ఎర్నింగ్ అనమాట. ఓకేనా. మన ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేసినా సరే మనకి దీంట్లో అమౌంట్ అయితే ఏం రాదు. మీరు జస్ట్ సెల్ఫ్గా అయితే ఎర్న్ చేసుకొని ఇన్స్టెంట్గా అయితే మీ పేటిఎంలోకి అయితే విత్డ్రా తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. తర్వాత చిన్న రిక్వెస్ట్ అంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తర్వాత మీకు పేమెంట్ ప్రూఫ్ కావాలన్నా సరే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ అయిపోతే పేమెంట్ ప్రూఫ్ ఇంకా లూట్ ఆఫర్స్ అయితే దొరుకుతుంది. ఓకేనా. ఈ టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఒక సూపర్ అప్లికేషన్తో అయితే మీకోసం వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.